స్థానిక సంస్థలు ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం రాష్ట్రం బీసీ సంఘాలు జేఏసీ ఇచ్చిన పిలుపు అందుకొని బంద్ నిర్వహించడం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రం బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా జగిత్యాల పట్టణంలో కూడా బీసీ జేఏసీ నేతలు ఉదయం నుంచి బంద్ నిర్వహించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లాలో వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోల బయట ఎక్కడికక్కడే బస్సులను బీసీ సంఘ నేతలు అడ్డుకున్నారు. తాము చేపట్టిన బంద్ ప్రజల సంపూర్ణ మద్దతుతో విజయవంతమైనదని తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్లు మానాల కిషన్, చింతల గంగాధర్ మాట్లాడుతూ చట్టబద్ధత లేని జియోలతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ కాలయాపన చేస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో బీసీలను ప్రలోభ పెడితే మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు విని నమ్మే స్థితిలో బీసీ సమాజం లేదని హెచ్చరించారు. జీవో నెంబర్ 9కు చట్టబద్ధత కల్పించి కేంద్రంలో ఉన్న భాజపాను మెప్పించి మాకు రిజర్వేషన్లు మాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇది ఒక స్థానిక సంస్థల వరకే పరిమితమే కాకుండా చట్టసభల్లో కూడా బీసీ కుల వాటా తేల్చి రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. బీసీ బంద్లో భాగంగా నేను జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిని. మా బీసీ సోదరులు అన్ని కులాల వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. బీసీ సంఘాల మందరం కలిసి కూడా ఈ బంద్ సంపూర్ణంగా ప్రజలు స్వచ్ఛందంగానే మాకు సహకారాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛందంగానే బంద్ పెట్టిర్రు. అయినప్పటికీ మేము ఉన్నాం అనే దానికి నాయకత్వం అన్ని కులాల బీసీ కులాల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరం కలిసి కూడా బస్ డిపో అన్ని జాగాలలో తిరగడం జరిగింది. ఇంకా కూడా తీసుకుపోతాం. బీసీల హక్కులను సాధించేంత వరకు 42% బీసీ 42% సాధించేంత వరకు కూడా పోరాటం ఆగదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదైతే 9లో అంటే 9 షెడ్యూల్ జీవో 9 షెడ్యూల్లో పొందుపరిచేదాకా రాష్ట్రపతి గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపేదాకా కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా 42% బీసీలో ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా చేయని పార్టీల వాళ్ళకి ఏం చెప్తున్నారు? చేయని పార్టీల వాళ్ళని గ్రామాలలో తిరగని అందరికీ తెలుసు. ఎవరు ఏం ఇస్తలేరు అనేది ఒక పార్టీ పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అందరు కూడా పార్టీల పైన అంత బీసీ ఉద్యమంలో అందరూ ఉన్నారు కనుక ఏ పార్టీ చేస్తలేదు అనేది ఓపెన్ సీక్రెట్. వాళ్ళు ఏదైతుందో వాళ్ళకు గ్రామాలలో తిరగకుండా చేస్తాం. రేపు రాబోయే రోజులలో ఏవైతే ఈ బీసీ మద్దతు తెలుపుతున్నాం, ఒకవేళ నిజంగానే బయటకు చెప్తున్నాం మేము మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడు గవర్నర్ రాష్ట్రపతితో కూడా ఆమోదం తెలియాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది. వాళ్ళ దగ్గర వాళ్ళు నిజంగానే చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రానున్న రోజులలో గ్రామాలలో తిరగనీయమని సందర్భంగా తెలియజేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎలా అమలు అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయని మీరే అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సిద్ధశుద్ధితో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మేము ఉన్నాము అని ముందుకు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగుతాయి. స్థానిక సంస్థలే కాదు, ఖచ్చితంగా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఈ 42% కావాలని మేము పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్నాం. ముందు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా 42% కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసే రోజులు ముందట్టున్నాయని చెప్తున్నాం.